మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మండలంలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ పవర్ ప్లాంట్ ఈ పవర్ ప్లాంట్ మూలాన ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం అందరూ పూర్తిగా దెబ్బతిని ప్రజా ఆరోగ్యం దెబ్బతినేటువంటి పరిస్థితి పరిణామాలు కారణం ఏమిటంటే ఒక్క మనిషికి సరిపోయే వాయువు ఆక్సిజన్ కావాలంటే 60 ఫీట్లలో ఎదిగినటువంటి మొక్కలు కావాలి. అలా లేనప్పుడు ప్రతి మనిషి ఆరోగ్యం అంధకారంలో కూరుకొని పోద్ది. అంతేకాదు మార్కెట్లో ఎక్కడ దొరకదు, మరి మార్కెట్లో కొనుక్కుందామో దొరకదు. ప్రజా అభిప్రాయం వరకు పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. అందుకోసం ఈ పర్యావరణ కాపాడుకోవటం కోసం ప్రతి ఒక్కరూ మరి సంసిద్ధం కావాలి. అట్లాగనే మనం ఎదుర్కొంటున్నటువంటి వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, మరి శబ్ద కాలుష్యం, భూమి కాలుష్యం, భూతాపం పెరిగి ఓజోన్ పొర రంధ్రాలు పడి ప్రజానీకం పూర్తిగా అనారోగ్య బారిన పడి శ్మశాన వాటిక రాజ్యం వెళుతుంది. అందుకోసమే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఇక్కడ జరిగేటువంటి ఈ పవర్ ప్లాంట్ని ఆపు చేయాలన్నటువంటిదే నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లా ప్రజా కళాకారుణ్ణి బాధే నర్సేని ఈ సందర్భంగా నిరసిస్తూ దీన్ని ఆపాలని, దీన్ని అడ్డుకోవాలని మా ఒక్క గళాన్ని విప్పుతాం, గజ్జగట్టి ఆటపాట నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.